హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. మన ఇండియాది ఒక స్పెషల్‌గా చేస్తున్నాను నేను. అయితే ఇది అన్నంలైనా తినొచ్చండి, రొట్టెలైనా తినొచ్చు. దేంట్లైనా చాలా ఫేమస్‌గా ఉంటది. అన్నంలో ఏందంటే మనం నంచుకోవడానికి తింటామండి. అన్నంలో కలుపుకొనైనా తింటే చాలా సూపర్‌గా ఉంటది. ఏందంటే ఈరోజు చేస్తున్నాను నేను క్యాబేజీ పప్పు ఫ్రై అండి. ఎలా చేయాలో రాండి చూసేద్దాము. అది కూడా కోవిడ్ ఇంట్లో ఉండి చేసుకొని తింటున్నాను. ఇవి చికెన్లు తిని 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 ఏంటంటే ఏదో ఒక రోజు నాకు బ్రెయిన్లో ఏదో ఒక ఆలోచన వస్తుంది. అయినా నేను ఎక్కువగా చికెన్ అవి తినలేనండి. తింటాను కాబట్టి ఇవే ఎగుటైపోద్ది వీళ్ళకి మటన్లో ఇచ్చేసి చేసి వాళ్ళకి పెట్టి పెట్టి ఏంటంటే నాకు అసలు ఘినాట ఎగుటంటే చూస్తూ ఉంటేనే అదో రకంగా అయిపోద్ది. తినలేము ఎక్కువగా, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకొని తిన్నా మనకి బాడీ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. తిన్నాంలే చికెన్ అన్నట్టు ఉంటుంది. కానీ బయట కంట్రీలో ఎక్కువగా అలవాటు అయిపోతే పర్వాలేదు, కానీ అలవాటు లేకపోయినా కానీ ఎక్కువగా తినకూడదండి చికెన్లు మటన్లు అవి ఎక్కువగా. అవి ఏంటంటే మొత్తం ఆయిల్ ఉంటాయి, మన బాడీకి మొత్తం ఆయిల్ అయిపోద్ది. అందువల్ల కొలెస్ట్రాల్ ఎంత మనం తగ్గించుకుంటే అంత మంచిది. ఒక లెవెల్గా పెట్టుకొని పోదాం. ఉంది ప్రతి ఒక్క వాళ్ళకు ఉంటుంది కొలెస్ట్రాల్, కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏందనేది, ఎప్పుడు తినాలి, ఏ టైంలో తినాలి, ఎప్పుడు తినకూడదు అనేది మన బాడీకి మనమే ఒక కంట్రోల్ చేసుకుంటూ పోతూ ఉంటే మేము కూడా చాలా సేఫ్టీగా ఉంటామండి. ఒక యాక్టివ్గా ఉండాలంటే ఇలా ఏదో ఒకటి మన ఒంట్లోనే మన కొలెస్ట్రాల్ని ఎప్పుడు తగ్గించుకుంటామో అప్పుడే మనం యాక్టివ్గా ఉండొచ్చు, పరిగెత్తగలము. ఏదైనా కూడా కొంచెం వాకింగ్ అయినా వాటరు అలాగా ఏదో ఒకటి మన బాడీకి పడతానే ఉండాలి. అదొక ఎనర్జీ లాగా పెట్టాలండి. నేను ఒక వీడియో పెట్టానండి. అంటే క్యాబేజీ ఆకు అంటారు. ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో క్యాబేజీ ఆకు అంటారేమో, కానీ ఇక్కడ బయట అంటే హాస్ అంటారండి. అరబీలో హాస్ అంటారు. అంటే వీళ్ళు రొట్టెల్లాగా, ఇప్పుడు మన కుపుసు రొట్టి చపాతీ ఎలా ఉంది అలాగే వీళ్ళు చికెన్తో అయినా ఇది తినేస్తారండి. అంటే ఒక పలసంగా ఒక పేపర్ లాగా ఉంటుంది, కానీ చాలా ఫ్లేవర్గా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను ఏదో ఒక రోజు వారంలో అలాగా ఇలా చేసుకుని కంపల్సరీగా తింటానండి నేను. మనం అన్నం తిన్నప్పుడైనా లేకపోతే ఏదో ఒకటి తిన్నప్పుడైనా మనకి ఫైబర్ అని ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే మీరు అన్నంతో పాటు ఈ క్యాబేజీ ఆకు కూడా కొన్ని ఆకులు తినండి. మీకు బాగా అరుగుదల కూడా అవుద్ది, ఒక ఫైబర్ లాగా పనిచేస్తుందండి. మన బాడీకి వాటర్ లాగా వస్తుంది. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు నాకు. ఇంకా గివ్ మీ మోర్